కమల్ గారాల పట్టి శృతి హాసన్ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా హీరోయిన్ గానే కొనసాగింది. అయితే కెరీర్ మొదలుపెట్టిన మొదట్లో అమ్మడికి వరుస ఫ్లాపులు వచ్చాయి. తమిళ్, తెలుగు భాషల్లో మొదట సినిమాలు అన్నీ నిరాశపరిచాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా శృతి హాసన్కి మొదటి కమర్షియల్ హిట్ ఇచ్చింది. అందుకే ఆ సినిమా ఆమె కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా చెబుతుంది. తెలుగులో హిట్ కొట్టగానే వరుస స్టార్ ఛాన్స్లు వచ్చాయి. ఈ క్రేజ్తో కోలీవుడ్లో కూడా సూపర్ సినిమాలు చేసింది. అక్కడ ఇక్కడ తీరిక లేకుండా సినిమాలు చేస్తూ వచ్చిన శృతి హాసన్ సినిమాలంటే బోర్ కొట్టినట్టు ఫీలైంది. కాబోలు కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంది. తెలుగులో సినిమాలకు సైన్ చేసి ఆమె చివరి నిమిషంలో చేయలేనని చెప్పడం లాంటివి చేస్తూ వచ్చింది. దానివల్ల మన మేకర్స్ శృతి హాసన్ని పక్కన పెట్టారు. అయితే మళ్లీ తమిళ్లో వరుస సినిమాలు చేస్తున్న శృతి హాసన్కి మళ్లీ తెలుగులో ఛాన్స్లు ఇచ్చారు. అయితే సినిమాలు తనకు సెకండ్ ఆప్షన్ అన్నట్టుగా శృతి హాసన్ ప్రవర్తన ఉండేది. తెలుగులో చివరగా హాయ్ నాన్నలో స్పెషల్ సాంగ్ చేసిన శృతి హాసన్ ఆ తర్వాత ప్రభాస్తో సలార్ 1లో కూడా నటించింది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ, తమిళ్లో వస్తున్న ట్రైన్ సినిమాల్లో నటిస్తుంది. తెలుగు నుంచి పలు ఆఫర్లు వస్తున్నా కూడా ఆసక్తి చూపించట్లేదట శృతి హాసన్. అయితే సలార్ 1లో ఉంది కాబట్టి సలార్ 2లో ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో శృతి హాసన్ కెరీర్ని కొనసాగించాలనే ఇంట్రెస్ట్ లేకపోవడం వల్లే ఇలా వచ్చిన అవకాశాలను కూడా కాదంటుందని తెలుస్తుంది. అడివి శేష్తో డెకాయిట్ సినిమాకు ముందు సైన్ చేసిన శృతి హాసన్ ఆ తర్వాత ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇలా ఒకసారి కాదు చాలా సినిమాలకు హ్యాండ్ ఇచ్చిన శృతి హాసన్ని ఇక టాలీవుడ్ లైట్ తీసుకోబోతుందని చెప్పుకుంటున్నారు. తెలుగులో ఛాన్స్లు లేకపోయినా శృతి హాసన్ సొంత భాషలో సినిమాలు చేస్తుందా, అక్కడ కూడా సినిమాలు ఆపేస్తుందా